హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంటీ అంకుల్ వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్లో మేము కూడా ఫోటో దించుకుంటున్నాం అనమాట. మొత్తం అన్ని ఫ్యామిలీస్ కూడా విత్ ఫ్యామిలీస్. ఫస్ట్ గ్రూప్ ఫోటో తీసుకున్నాక మళ్ళీ ఇట్లా ఫ్యామిలీస్ అందరం కూడా కలిసి ఆంటీ ఎవరి ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ అట్లా ఆంటీ అంకుల్ వాళ్ళతో ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. ఎప్పటికైనా గుర్తుంటాయి కదా, ఫొటోస్ ఉంటాయి అనేసి ఇట్లా అందరం కూడా బ్లాక్లో అన్ని ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ అందరు కూడా కలిసి ఆంటీ అంకుల్ వాళ్ళతో ఫోటో క్యాప్చర్ చేసుకున్నారనమాట గుర్తు కోసము. సో, ఇక్కడ ఇవి ఫోటోస్ అయిపోయినాక మళ్ళీ ఫ్యామిలీస్ మొత్తం అందరు లేడీస్ చైర్‌లో కూర్చున్నాం. జెంట్స్ వెనక నిల్చున్నారన్నట్టు. మంచిగా వచ్చింది ఆ ఫోటో. కానీ అది హారిజాంటల్‌లో తీసినాం అన్నట్టు. షార్ట్స్‌కి పనికిరాదు. లాంగ్ వీడియోకి పనికొస్తది. సో, ఇంక మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా దిగిర్రు. ఇంక ఆంటీ, అంకుల్ వాళ్ళని కూడా దించుతున్నామనమాట. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో చూసిర్రా కన్నయ్య ఎట్లా చేస్తున్నాడో పొట్టోడు. వాడు ఆడమే ఆడడం ఆ రోజు చూడండి. వెనక ఇంకొక వెహికల్‌తోని ఆడుతున్నాడు. సో, ఇంక డిన్నర్ స్టార్ట్ చేసిర్రనమాట. కొంచెం లేట్ అయింది అప్పటికే. సో, అందరూ కూడా డిన్నర్ తినేస్తున్నారన్నట్టు. డిన్నర్ స్పెషల్స్ వచ్చేసి పన్నీర్ కర్రీ, పచ్చిపులుసు చేసిర్రు, ఇంకా పెరుగు, రైతా చేసిర్రనమాట. రైతా సూపర్ టేస్టీగా ఉండే. సాంబార్, చికెన్, బగారా రైస్ అనమాట. ఆ రోజు ఫ్రైడే మ్యాక్సిమం మా బ్లాక్‌లో అందరూ తింటారు చికెను. సో, చికెన్ తినని వాళ్ళకి అన్నయ్య వాళ్ళు పన్నీర్ కర్రీ, సాంబార్ ఇంకా పచ్చిపులుసు చేసిర్రన్నట్టు. మంచిగుండే టేస్ట్. వెజ్ కర్రీస్ కూడా సూపర్ టేస్టీగా ఉండే. సో, ఇక్కడ మా కన్నయ్య ఆరటో చూడండి. ఇంక మధు తినేస్తుండన్నట్టు. ఫస్ట్ మధు తిన్నాక ఇంక నేను తినేస్తా అనమాట. ఇట్లా మాకు అండర్‌స్టాండింగ్ ఉంటది. ఫస్ట్ తనైనా తింటాడు, లేతే నేనైనా తింటా. అట్లా తిన్నాక ఎవరో ఒకరు తింటే ఒకరు పట్టుకుంటాం అన్నట్టు. ఎప్పుడైనా అదే పద్ధతి మాది. సో, అక్కడ మా మధు తింటున్నాడు. ఇక్కడ ఫస్ట్ పిల్లలందరికీ పెట్టేసినాం అన్నట్టు. ఇక్కడ పార్కింగ్‌లో ఒక పెద్ద పరదా ఏసిండ్రనమాట అన్న వాళ్ళు. సో, పిల్లలందరూ కింద కూర్చొని తింటున్నారు. పేరెంట్స్ చైర్‌లో కూర్చునే వాళ్ళు చైర్‌లో కూర్చున్నారు. పిల్లలు తినిపించే వాళ్ళు కింద కూర్చొని తినిపిస్తుర్రన్నట్టు. ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని తింటుర్రు రోడ్డు మీద చైర్‌లో. సో, ఇంక మా మధు డ్యూటీకి ఎక్కిండు. మా కన్నయ్య డ్యూటీ. సో, ఇక్కడ ఆంటీ, అంకుల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని తింటుర్రనమాట. సో, ఇంక వడ్డించే వాళ్ళు వడ్డిస్తుర్రన్నట్టు. సో, మొత్తం కళకళలాడిపోతుంది మా బ్లాక్. మంచనిపించింది. ఇట్లా అందరూ కలిసి తింటే మంచనిపిస్తది. మేము హోలీకి తిన్నాం. మళ్ళీ హోలీ తర్వాత మళ్ళీ ఇప్పుడన్నట్టు తినడము. సో, మేము గూడా పెట్టుకున్నామన్నట్టు. చికెన్ కర్రీ విత్ బగారా రైస్ సూపర్ టేస్ట్‌గా ఉండే. రైస్ మాత్రం ఫ్లేవర్‌ఫుల్‌గా సూపర్ టేస్టీగా ఉండే. మంచిగా తినేసినామన్నట్టు. సో, ఇక్కడ మా కన్నయ్య వేషాలు చూడండి. మేమందరం విస్తార్‌లో తింటున్నాం గదా! సో, వాడు గూడా వెళ్ళి విస్తార్ పట్టి రైస్ తింటుండన్నట్టు. ఆ బగారా రైస్ వాడికి అడుగుతదా చెప్పండి? మళ్ళా తాపకొక బుక్క. పోయి చూడండి నిల్చొని వాళ్ళ డాడీ వడ్డిస్తుండన్నట్టు. పోయి నిల్చొని అన్నం వేసే వరకు అక్కడే నిల్చుంటుండు. వాడు నిల్చున్నందుకైనా మనం రైస్ వెయ్యాలె. అట్లా చేస్తుండన్నట్టు. అసలు ఎట్లా చేస్తాడో తెలుసు కదా, ఓవర్ యాక్షన్ మా కన్నయ్య. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నయ్యని చూడడం అన్నట్టు. మా కన్నయ్య ఓవర్ యాక్షన్ ఎట్లుంటదో మీ అందరికి తెలిసే ఉంటది కదా! చూసేయండి.